మరి పోలవరం ప్రాజెక్టు ఆ రోజు మొన్న పోటీ చేశాడు మన పార్లమెంట్లో. ఏంది ఆయన పేరు? అనిల్ కుమార్. తొడలు కొట్టాడు, మీసాలు దువ్వాడు, ఎస్ ఎస్ అంటూ మా గాంభీర్యాలు పలికాడు. 2019 పోయింది, 20 పోయింది, 21 పోయింది, 24 పోయింది, వాళ్ళు పోయారు. రివర్స్ టెండరింగ్ అన్నారు. ఆడేదో మేలు చేస్తాం, ఈ రాష్ట్రానికి ఏదో ఆదాయాన్ని సేవ్ చేస్తాము, అక్కడ ఏదో అక్రమాలు జరిగాయని చెప్పేసి ఈరోజు కాపర్ డ్యామ్ 1500 కోట్ల రూపాయలు మళ్ళీ తిరిగి ఖర్చు పెట్టాల్సిన దుస్థితి. దీని మీద కూడా మరి ప్రభుత్వం విచారణ చేపట్టాలి. బాధ్యులపైన నాయకుల మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఎవడబ్బ సొమ్ము అని చెప్పేసి మీ తుగ్లక్ నిర్ణయాల వలన ఈరోజు రాష్ట్రం ఎంతో నష్టపోయింది. 20 సంవత్సరాలు వెనక్కిపోయింది. ఈరోజు మీరు అది చేయలేదు, ఇది చేయలేదు అని మాట్లాడుతున్నారు. మీరు వేసిన గుంతలు పూడ్చుకుంటూ మొన్ననే 850 కోట్లు రాష్ట్రానికి రోడ్ల మీద గుంతలు పోడటానికి 850 కోట్లే. మళ్ళీ రోడ్లన్నీ సక్రమంగా మరి పనిచేయించాలంటే వేల కోట్ల రూపాయలు కావాలి. ఇట్లాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా మరి మాచర్లలో 120 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు, ఎంపీ గారు, అట్లాగే మా R&B మినిస్టర్ గారు 120 కోట్లతో 4 రోడ్లని వైడనింగ్ చేసే మరి కార్యక్రమాన్ని కూడా మరి 6 నెలల్లోనే మేము తీసుకొని వచ్చాం. త్వరలోనే మంచినీళ్ళు కానీ అలాగే 100 పడకల ఆసుపత్రికి కూడా ప్రపోజల్స్ పంపించడం జరిగింది. వరికపూడిసెల ప్రాజెక్టుకి 14 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. ముందు అటవీ భూములకు ఏదైతే వాళ్ళు మొక్కలు పెంచడానికి కాంపెన్సేషన్ కట్టాలో అది జరిగింది. మార్చిలో ఒక స్పష్టమైన నిర్ణయం వస్తుంది. వరికపూడిసెల ప్రాజెక్టు పూర్తి చేస్తాము, నీలాగా మాటలు తప్పము, రైతుల్ని మోసం చేయము. నేను ఒకటే ఈ వేదిక మీద కాదు 100 సార్లు చెప్తున్నాను, వరికపూడిసెల ప్రాజెక్టు కానీ పూర్తి చేయకపోతే మళ్ళీ రాజకీయాల్లో ఓట్లు అడగటం కాదు, రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటాం.